హైదరాబాద్ మియాపూర్లో మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ అభిమాన సంఘం నాయకుడు సమ్మెట ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. 70వ జన్మదినం సందర్భంగా 70 కిలోల కేక్ కట్ చేసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి మాత్రమేనని సమ్మెట ప్రసాద్ అన్నారు. ఇక స్వయం కృషితో ఎదిగిన దేశంలోనే గొప్ప హీరో చిరంజీవి మాత్రమేనని బీజేపీ నేత రవికుమార్ యాదవ్ అన్నారు. 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి 70 కిలోలు కేక్ కట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పెద్ద చిన్న ఫ్యాన్స్ అలాగే 80 సంవత్సరాలు కూడా వచ్చి ఈ రోజున చిరంజీవి గారి బర్త్డేని చాలా వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినట్టుగా 80 సంవత్సరాల పెద్దవాళ్ళు అంటే చిరంజీవి గారు 70 సంవత్సరాలు అంటే ఆయనకి ఆశీర్వాదాలు అలాగే ఫ్యాన్స్ కానీ ఆయనకన్నా చిన్నవాళ్ళందరూ కూడా ఆయన 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ అప్పటి నుంచి సమ్మెట ప్రసాద్ గారు చిరంజీవి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. చాలా అసలు నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండే కాంగ్రెస్ ప్రజారాజ్యం మంత్రి సందర్భంలో మేము వెళ్ళి ఫస్ట్ టైం ప్రసాద్ గారు తీసుకెళ్ళడం జరిగింది. అసలు ప్రసాద్ గారు ఇంతకుముందు చెప్తా ఉన్నాడుగా ఎలా ఉండవు, అసలు ఎంత బాగా ప్రసాద్ గారిని బాగా గుర్తులు ఎలా ఉన్నావు ప్రసాద్, పిల్లలు ఎలా ఉన్నారు, అంతా బాగున్నారా అనేది మాట్లాడిన తర్వాత నాతో కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాను. అయితే అప్పుడు తిరుపతి ఎమ్మెల్యేగా ఉండేది చిరంజీవి గారు తిరుపతి ఎమ్మెల్యేగా ఉంటే అయితే నేను అప్పుడు అన్నగారిని అడిగాను, అన్నగారు నాకు ఈ ఏరియాలో నాకు సపోర్ట్ కావాలి అంటే నాకు సరే నేను మాట్లాడి ఎవరెవరితో మాట్లాడాలి అంటే ఆ లోకల్ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడమని చెప్పడం నేను చెప్తే నా నంబర్ తీసుకొని మళ్ళీ 2 days ఆయన ఫోన్ చేయడం జరిగింది.